యువర్ అటెన్షన్ ప్లీజ్. మీరు ఎదురు చూస్తున్న రైల్వే జోన్ వైజాగ్లో పట్టాలెక్కింది. ఎస్, 40 ఏళ్ల పోరాటానికి ఫలితం దక్కింది. 4000 కిలోమీటర్లు 385 స్టేషన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కళ సాకారమైంది. కార్యకలాపాలు ప్రారంభమవడంతో అటు ప్రజలు ఇటు ఉద్యోగులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వాట్ నెక్స్ట్? జనమంతా ఎదురు చూస్తున్నట్లు జోన్తో ప్రగతి డబుల్ జోష్లో దూసుకెళ్తుందా? ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయా? రైళ్లు లైన్లపై నిర్ణయాధికారం ఎంతవరకు? 100 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో లాజిస్టిక్ హబ్గా మారుతుందా? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంగతేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ఆదిత్య పవన్, చెప్పండి, విశాఖ జోన్ గ్రోత్ ఇంజిన్లా ఎలా మారనుంది? వెంకటేష్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రైల్వే పరంగా ఒక పండగ రోజు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు. ఉత్తరాంధ్ర వాసుల కళ, సుదీర్ఘమైన కళ, 40 ఏళ్లుగా పోరాటం. ఎందుకంటే విశాఖపట్నం ఎక్స్ప్రెస్ పేరు పెట్టారు. విశాఖపట్నం నుంచి నడవదు, అది దూర ప్రాంతం భువనేశ్వరం నడిచే పరిస్థితి. గోదావరి నదికి ప్రతి ఒక్కరూ కూడా సెంటిమెంట్ ఉంది. అటువంటి గోదావరి ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి బయలుదేరేటువంటి ఆ రైలును కూడా చివరికి భువనేశ్వరం నుంచి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు. అందరిలోనూ ఆవేదన, ఆందోళన మొదలైంది. ఒక పెద్ద ఉద్యమం ఈ రోజు కాదు, 40 ఏళ్ల నుంచి ఉద్యమం చేశారు. 2004 నుంచి కూడా ఉద్యమం మరింత ఉధృతం చేశారు. ఎలాగైనా సరే విశాఖపట్నం కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పడాలనేటువంటి మహత్తర ఉద్యమాన్ని చేశారు. ఎన్నో ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఎందరో పోరాటం చేశారు. ఆ పోరాటాల ఫలితమే ఈరోజు రైల్వే జోన్ సాధనమైంది. కూటమి ప్రభుత్వంలో రైల్వే జోన్ సాధ్యం చేశారు. 28 ఏప్రిల్ 2026న ఒక గెజిట్ రూపంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాయి. నా వెనుక కనిపిస్తుంది విశాఖ డివిజన్. వాల్తేరు డివిజన్ అనేది ఉండేది. ఆ వాల్తేరు డివిజన్ 133 ఏళ్ళు ఉన్న వాల్తేరు డివిజన్ని విశాఖ డివిజన్గా రూపాంతరం చెందించారు. విశాఖపట్నం కేంద్రంగా ఇటు విశాఖ డివిజన్, మరోవైపు మొత్తం జోన్ అంతా కూడా 4 ప్రధానమైన డివిజన్లు, విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, 4 డివిజన్లు. ఒక జోన్ ప్రధానమైన కార్యాలయం విశాఖపట్నంలో విఎంఆర్డీది డెక్లో ప్రారంభమైంది. అలాగే శాశ్వతమైనటువంటి భవనం కూడా ముడసర్లో ప్రాంతంలో నిర్మాణం అవుతుంది. దానికోసం ప్రత్యేకించి 100 కోట్ల పైనే 106 కోట్లు ఇప్పటికే ఇటు రైల్వే శాఖ మంత్రి కూడా విడుదల చేశారు. త్వరలోనే ఆ భవన నిర్మాణం కూడా పూర్తవుతుంది. శాశ్వతమైన భవనంలో దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. ఈరోజు తాత్కాలిక భవనంలో కార్యకలాపాలు ప్రారంభించారు. ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పడడం వల్ల ఆంధ్రప్రదేశ్ రైల్వే పరంగా ఎంతో ప్రగతిని సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నం రైల్వే జోన్లో 6 పోర్టులు పనిచేస్తున్నాయి. ఆ సంఖ్య 11 పెరిగే అవకాశం ఉంది. 11 పోర్టులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్నాయి. ఈ 11 పోర్టుల ద్వారా సముద్రం నుంచి ఇటు భూమిపైన రవాణా చేయడానికి రైల్వే చాలా అనువైనటువంటి ప్రదేశం. కాబట్టి రైల్వే పరంగా ఎంతో అభివృద్ధి రానున్న రోజుల్లో జరుగుతుంది. ముఖ్యంగా ప్రయాణికుల పరంగా మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి ఈ జోన్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ 99% భూభాగం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కవర్ చేసింది. కాబట్టి మిగతా ఏ రాష్ట్రంలో కూడా ఈ అవకాశం లేదు. చాలా వరకు మిగిలిన రాష్ట్రాల్లో 2 జోన్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్ 99% దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉంది. మరోవైపు ఈ ప్రాంతంలో 3 పారిశ్రామిక కారిడార్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నం చూసుకునే విశాఖ చెన్నై ఉంది, అలాగే ఇటు చెన్నై హైదరాబాద్ ఉంది. ఇతర ప్రాంతాలు 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. ఈ 3 పారిశ్రామిక కారిడార్లు కూడా రైల్వే పరంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే రైతులు పండించినటువంటి తమ పంటల్ని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం కోసం రైల్వేని వినియోగించుకుంటారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మామిడి, అలాగే చెరుకు ఎక్కువ పండే పరిస్థితులు ఉన్నాయి. అనకాపల్లి బెల్లం కావచ్చు, మామిడి పళ్ళు కావచ్చు, వీటన్నిటిని కూడా ఎగుమతి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రైతులు తమ యొక్క ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు రైలు ద్వారా పంపించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన రైళ్లు, మన లైన్లు మనమే చేసుకోవచ్చు అనేటువంటి ప్రధాన నినాదం అందరూ కూడా వినిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో రైల్వే పరంగా ఏదైనా అభివృద్ధి జరగాలంటే ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉంది, భువనేశ్వర్ వెళ్ళి మాట్లాడాలి. లేదంటే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో ఉంది, వెళ్ళి సికింద్రాబాద్కి వెళ్ళి మాట్లాడాలి. కానీ ఇప్పుడు విశాఖపట్నం జోన్ కేంద్రంగా ఉన్నటువంటి విశాఖపట్నం జోనల్ అధికారిని కలిసి తమ యొక్క గోడు వినిపించుకోవచ్చు. కొత్త రైళ్లు, కొత్త లైన్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి
ప్రజాప్రతినిధులకి ప్రజలకి కూడా అవకాశం కలుగుతుంది. మరోవైపు రైల్వే జోన్ రావడం వల్ల కొత్త రైళ్లు వస్తాయి, కొత్త లైన్లు వస్తాయి. వీటన్నిటి వల్ల కూడా ఈ ప్రాంతం ఎంతో వికసిస్తుంది. ఒకసారిగా అధికార పరంగా చూసుకున్నట్టయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ప్రస్తుతం 120 మంది గెజిటెడ్ అధికారులు ఉన్నారు. ఈ సంఖ్య సుమారుగా 1300 మంది ఉన్నతాధికారులు ఉన్నారు. రానున్న రోజుల్లో సిబ్బంది మరింత పెరుగుతారు. మరింత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం దక్షిణ కోస్తా రైల్వే విశాఖపట్నంలో ఏర్పడడం వల్ల జరుగుతుందని చెప్పొచ్చు. వెంకటేష్, ధన్యవాదాలు. ఆదిత్య పవన్.